హనుమంత శివరామకృష్ణ జీవన సాఫల్య పురస్కారం 2065 సుప్రసిద్ధ చలనచిత్ర నటులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ పద్మశ్రీ డాక్టర్ కన్నెగంటి బ్రహ్మానందం గారికి అందజేయటం మాకెంతో గర్వకారణం. తెలుగు అధ్యాపకుని స్థాయి నుంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు స్థాయికి చేరిన డాక్టర్ బ్రహ్మానందం గారికి అభ్యుదయ భావజాలాన్ని కలంబలంగా చేసుకుని రచనలు సాగించిన మృత్యుంజయులు బొల్లిముంత గారి జీవన సాఫల్య పురస్కారం సముచితం, అభినందనీయం అనుకుంటున్నాం. పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. మన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ముప్పాళ్ల గ్రామం ఆయన జన్మస్థలం. ఎంఏ తెలుగు చేసిన ఆయన అధ్యాపకులుగా చేస్తూ చిరంజీవి గారి ప్రోత్సాహంతో తొలిసారిగా జంజాల గారి దర్శకత్వంలో నటించారు. 1000కి పైగా సినిమాలు చేశారు. 5 నంది అవార్డులు, 1 ఫిలింఫేర్ అవార్డు, 6 సార్లు సినీ మా అవార్డులు, 3 సార్లు సైమా పురస్కారాలు అందుకున్నారు. 1 రంగమార్తాండ, మన్మధుడు, మణి, అనగనగా ఒక రోజు, రేసు గుర్రం, డి, బాదుషా, దూకుడు, వినోదం, బావగారు బాగున్నారా అటువంటి చిత్రాలతో మెప్పించినటువంటి ఆయన చిరంజీవి గారితో వీరి కాంబినేషన్ని అత్యద్భుతంగా మలుచుకున్నారు. శ్రీ బొల్లిముంత పురస్కారం అందించడం ఫౌండేషన్కు గర్వకారణంగా భావించుతూ ఈ పురస్కారం అందుకుంటున్నట్టు వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు మన ఫౌండేషన్ తరఫున మనందరి తరఫున అభినందనలు అందుకున్నటువంటి
పద్మశ్రీ కనిగంటి బ్రహ్మానందం గారిని వారి స్పందన తెలియజేయాల్సిందిగా కాసేపు మనందరినీ మరొకసారి నవ్వించాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తూ వారిని స్టేజ్ ఇస్ యువర్స్ సార్.